అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆడిషన్స్ అట్ విజయవాడ అంట. నీడ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అని అంటున్నారు. సో ఈ ఆడిషన్ ఎప్పుడు జరుగుతుందంటే 23వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. అయితే ఈ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారంటే, సార్ ఆల్మోస్ట్ 3 years నుండి మీరు వీడియోస్ చేస్తున్నారు, ఈ వీడియోస్ ద్వారా మీకే ఎవరికైనా కనీసం ఒక్కరికైనా అవకాశం వచ్చిందా అని అడగటం జరిగిందండి. సో తప్పకుండా దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు మన ఛానల్ ఉందనుకోండి, ఇప్పుడు కాసేపు మనం యూట్యూబ్ మీరందరూ నాతో పాటు ఇది ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది యూట్యూబ్. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్తే ఇలాగా రెస్పెక్ట్ సినిమా అనేది మీకు సబ్స్క్రిప్షన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కనిపించిన దాంట్లోకి వెళ్ళి మీరు ఆల్ అనేది కనిపిస్తుంది కదా, ఆల్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇలా రెస్పెక్ట్ సినిమా అనేది వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి అంటే, ఇక్కడ హోము, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, పోస్ట్ అని ఉంది కదా, ఆ పోస్ట్ అనే దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు నేను ఏదైతే కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేశానో ఆ పోస్ట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఏంటంటే, ఇదిగోండి ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నేను పోస్ట్ చేసింది ఇది కదా. కిక్ ఫ్యాక్టర్ అంటే మన సబ్స్క్రైబర్కి మన ఛానల్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందంట, ఫుల్ హ్యాపీ అనేది నేను పోస్ట్ చేశాను. దాంట్లో అతను నాకు టెక్స్ట్ చేసింది, థ్యాంక్ యూ సర్జీ, ఐ గాట్ ఏ ఛాన్స్ యాజ్ అన్ ఏడీ, కంగ్రాచ్యులేషన్స్ అని నేను మెసేజ్ పెట్టాను. ఓకే, ఆ తర్వాత మళ్ళా ఇదిగోండి ఇది కూడా 1 year అవుతుందండి. ఇది కదా కిక్ అంటే, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఇంత కిక్ వస్తుంది అనేది నేను పెట్టిన ట్యాగ్. అయితే హాయ్ సార్ ఎం మొహమ్మద్, మీ యూట్యూబ్ ఛానల్ కాస్టింగ్ కాల్ ట్రూ వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ దొరికింది, థ్యాంక్ యూ సార్ అని రష్మిక మందన పోస్ట్ పెడతారు కదా, అలాంటిది ఒకటి పెట్టాడు. ఓకే, మీరు అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దానికి నేను పెట్టిన రిప్లై ఏంటంటే, కంగ్రాచులేషన్స్ డియర్, వీలైతే మన సబ్స్క్రైబర్స్కి మీ సినిమాల్లో అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా సార్ అని పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో అది కూడా 1 year బ్యాక్ అనేది జరిగింది. సో ఇంకొక అతను, సార్ మీ రుణం తీర్చుకోలేను సార్, ఒక బిగ్ డైరెక్టర్ దగ్గర ఏడీగా సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని మరొక వ్యక్తి పెట్టడం జరిగింది. మర్చిపోకుండా మన సబ్స్క్రైబర్స్కి అవకాశం ఇవ్వండి అని నేను పోస్ట్ పెట్టాను. నేనేంటంటే, ఇప్పుడు మీకు ఎక్కడ కనిపించినా కనిపించకపోయినా మీరు ఏం చేస్తారంటే, నేను ఎక్కడైతే చెప్తున్నానో ఇప్పుడు మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లోకి ఎలాగెళ్ళాలి అనేది నేను మీకు ఏదైతే చెప్పానో అందులో కమ్యూనిటీ పోస్ట్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి మీరు కనుక ఇది చేసినట్లయితే విల్ గెట్ ఏ ఛాన్స్. అలాగే ఇంకొకటి ఇదిగోండి, హాయ్ సార్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నాకు ఏడీగా ఛాన్స్ వచ్చింది, ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు, వర్కింగ్ ఫర్ సత్యభామ మూవీ స్టారింగ్ కాజల్ అగర్వాల్ అనే హీరోయిన్ చేస్తున్న సినిమాకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది అని అడిగారు. మన వాళ్ళకి ఒప్పుకుంటే ఒకటే చెప్పండి సార్, నెవర్ గివ్ అప్, గట్టిగా కొడదాము అందరం కలిసి అంతే అని అన్నారు. దానికి నేను పెట్టిన రిప్లై ఏంటంటే, కంగ్రాచులేషన్ సుభాష్, ఆల్ ద బెస్ట్, వీలైతే మన సబ్స్క్రైబర్లకు మీ సినిమాల్లో అవకాశం ఇవ్వండి అని నేను పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇలాంటివి ఎన్ని అంటే ఎంతమంది ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా కంటే చాలామందికి అవకాశాలు వచ్చినాయి. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సింపుల్ థింగ్ ఒకటేనండి, మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, అవకాశాలు అనేవి ఎవరికి కూడా అంత ఈజీగా రావు. ఒక అమ్మ కడుపులోండి బిడ్డ పుట్టడానికి ఎంత అమ్మ కష్టపడుతుందో, ఎంత బాధపడుతుందో, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, లేదు మీరు మీ పొలంలో వ్యవసాయం చేసి ఒక విత్తనం పండించడానికి మీరు ఎంత కష్టపడాలో, అంటే మీరు ఆ చివరాఖరికి ప్రయత్నించి కరెక్ట్గా ఆ విత్తనం ఫామ్ అయ్యే టైంలో వర్షం పడింది అనుకోండి, నీటి మడుగులో మీ పంట అంతా ఉండిపోయింది అనుకోండి, ఆ పంట అంతా వృధా పోయినట్లే మీకు వచ్చే అవకాశం కూడా వృధా పోవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అయినా కానీ రైతులాగా మొక్కవాని సంకల్పంతో
మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే మీకు అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేసినట్లయితే మీకు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ సుభాష్ గారికి కావచ్చు, లేదంటే మిగతా మెసేజ్లు పెట్టిన ఓ 30-40 మందికి కావచ్చు, వాళ్ళకే అవకాశాలు వచ్చినప్పుడు మీకు ఎందుకు రావు? మీరు సరిగ్గా ప్రయత్నించండి. అంటే ఒకవేళ మీకు రావట్లేదు అంటే మీరు ప్రయత్నించే విధానం అనేది కరెక్ట్గా లేదు. ప్రయత్నించే విధానంలో ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి సుందరయ్య నగర్ అంటండి, గాయత్రి స్కూల్ రోడ్, పాయకాపురం, విజయవాడ. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8897324498. ఐ రిపీట్ 8897324498. అలాగే వినోద్ కార్తిక్ గారి నెంబర్ వచ్చేసి 9505203329. ఐ రిపీట్ 9505203329. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. రేపు అనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది. వాటి ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అద్భుతం మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సింది ఒకటే, ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూడలేకపోయినా కనీసం ప్లే చేసైనా వదిలేయండి. సో దట్ మనకు రెవెన్యూ జనరేట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు మాత్రం నేను అనుకున్నది సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.